హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ ట్రావెల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం పెద్దపల్లి డిస్టిక్ ముత్తారం మండలం మంతని అనేలోని ఖమ్మంపల్లి విలేజ్లో అయితే మనం ఉన్నాము. ఈ వెనక చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి శివుని టెంపుల్ అన్నట్టు. సో కాకతీయులు నిర్మించినటువంటి ఒక గొప్ప టెంపుల్. చూడండి, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి. లోపలికైతే వెళ్తున్నాం పదండి. చూడండి, ఆలయ నిర్మాణం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది, ఇప్పుడు చెక్కు చెదరకుండా. సో అయితే ఏంటంటే ఇక్కడ ఈ శివ టెంపుల్ కదా, ఒకప్పుడు ఏమైందంటే ఇక్కడ గుప్తు నిధుల తవ్వకాల కోసం అయితే ఈ టెంపుల్ అయితే చాలా ధ్వంసం అయితే చేశారు. కనిపిస్తుంది చూడండి ఇదంతా. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం నాడు ఇక్కడ నిత్యం అయితే పూజలు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఒకప్పుడు నంది ఉండే అన్నట్టు, నందిని అయితే ధ్వంసం చేశారు. అండ్ అలాగే చూడండి, ఇప్పటికీ కాకతీయుల నిర్మాణం చూడండి, ఆ ఆర్కిటెక్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత బాగుంది ఆ డిజైనింగ్. అన్న ప్రభుత్వం గుర్తించి ఈ టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ అన్ని విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి. ఇక్కడ బాగా గోపురం ఉండే కావచ్చు, ఎంత ధ్వంసం అయిపోయింది. అండ్ అలాగే చాలా బాగుంది. ఇప్పటికీ ఇక్కడ ఏదో తెలియని ఒక మనశ్శాంతి, ప్రశాంతత. ఆనాటి కాకతీయుల వైభవం చూడండి ఎంత బాగుంది. దాదాపు 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం చూడండి. ఆలయ గర్భగుడిలో డిజైనింగ్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ మనకు గణపతి దేవుడి దర్శనం అయితే ఇస్తుంది. ఓం గణేశాయ నమః. యాక్చువల్లీ ఇక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉండవచ్చు, కానీ అన్ని ధ్వంసం అయితే అయిపోయాయి. సో ఇది ఎగ్జాక్ట్లీ ఇదంతా మైనింగ్ అన్నట్టు. సో ఇదంతా మనకు తాటిచెర్లకు వెళ్ళే బ్రిడ్జి. ఆల్మోస్ట్ తాడిచెర్ల మనకు యాక్చువల్లీ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదంతా మానేరు అన్నట్టు, మీకు కనిపిస్తుంది కదా, ఎంత పెద్ద మానేరు. గోదావరి నది అంటారు, ఇట్లకి ప్రవహిస్తారు అన్నట్టు. ఇలాకి వెళ్ళి మనకు కాళేశ్వరం అయితే కలుస్తుంది. నా బండి అక్కడ పార్క్ చేశాను చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు వరంగల్లోని 1000 స్తంభాల గుడి ఉంది కదా హన్మకొండలో, సో ఆ విధంగానైతే పోలి ఉంటుంది అన్నట్టు. చూడండి ఆ స్తంభాలు చూడండి మనకు కనిపిస్తుంది. ఆలయం ఎలా ధ్వంసమైందో చూడండి. సందరెల్లి టెంపుల్ అంటారు, సందరెల్లి గుళ్ళు. ఇప్పుడు మనం చూసాక ఇందాక ఆ ప్రధాన ఆలయానికి ఎదురుగానే మరొక ఆలయం మనకైతే కనిపిస్తుంది. ఓం నమ శివాయ. లోపలంతా గబ్బిలాలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా వస్తే విజిట్ చేయండి తప్పకుండా. అండ్ అలాగే ప్రభుత్వం తప్పకుండా గుర్తించి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం అయితే చేయాలని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను.
సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనం మంతనిలోని గౌతమేశ్వర ఆలయం అయితే ఉన్నాము. చూడండి 1000 ఏళ్ళకు పైగా గల ఈ ఆలయ చరిత్ర కట్టడం చూడండి. సో ఎందరో మహర్షులు, గౌతమ మహర్షి సాక్షాత్ పరమశివుని తపస్సు మేరకు ఇక్కడ పరమశివుడు మనకి ఇక్కడ దర్శనం ఇచ్చాడు కాబట్టి ఈ ఊరు అని, అలాగే ఇక్కడ మహర్షులు ఎందరో యోధులు ఋషులు ఇక్కడ తపస్సు జ్ఞానం మంత్ర చేసేవారు కాబట్టి ఈ ఊరికి మంత్రకుంటం, మంత్రపురి అనే పేరు కాలక్రమేణగా మంతనిగా మారింది. చూడండి మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయం మంతని. పురాతనమైన ఆలయం అన్నట్టు శిథిలావస్థలో అయితే ఉంది. ఓం నమః శివాయ. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది. ఆనాటి కట్టడాలు, కళా వైపుణ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి.